హే గైస్, సో లాస్ట్ సాటర్డేనే తెలుసు కదా మూవీ చూసిన. బట్ వెంటనే రీల్ చేయలేదు, ఎందుకంటే ఐ వాంట్ మూవీ టు గ్రో ఆన్ మీ. కొంచెం ఆలోచించి కొంచెం థింక్ చేసి రీల్ చేద్దామన్న థాట్ ఉంది. సో ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ చేయడం కుదరలేదు కూడా. సో దట్ ఈస్ ద రీజన్ ఐమ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. సో కమింగ్ టు మూవీ ఎట్లా అనిపించింది అంటే, ఓకే, ఎట్లా అనిపించింది దానికి చెప్పే కంటే ముందు ఐ బ్రేక్ డౌన్. సో కమింగ్ టు స్టోరీ ఏంటి అంటే, స్టోరీ ట్రైలర్ లో చెప్పలేదు. స్టోరీ ఏంటంటే, సిద్ధు జొన్నలగడ్డ అండ్ రాశికన్న పెళ్లి చేసుకుంటారు. దే కాంట్ హ్యావ్ బేబీస్ అన్ఫార్చునేట్లీ. సో సరగేట్ మదర్ కింద శ్రీనిధి శెట్టి ఎంటర్స్, సపోజిట్లీ సిద్ధు జొన్నలగడ్డ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే స్టోరీ, వీళ్ళ పాస్ట్ కానీ వీళ్ళ ప్రజెంట్ కానీ ఈజ్ ది స్క్రీన్ ప్లే ఆఫ్ ది మూవీ, ఆ స్టోరీ ఆఫ్ ది మూవీ. సో కమింగ్ టు మూవీలో నాకేం వర్కౌట్ అవ్వలేదు అంటే, స్క్రీన్ మీద ఒక ఎనర్జీ లేదు. యూజువల్లీ ఫస్ట్ టైం డైరెక్టర్స్ లో ఇది ఒక దిస్ ఈస్ అ థింగ్. ఏంటి అంటే, వాళ్ళలో ఉండే ఎనర్జీ, అన్ని సంవత్సరాలు వాళ్ళలో ఉండే ఎనర్జీ ఆ ఫస్ట్ మూవీలో పెట్టడానికి ట్రై చేస్తుంటారు స్క్రీన్ మీద. సో దట్ డిడ్ంట్ వర్క్అవుట్ హియర్ ఫర్ సమ్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్, బొమ్మరిల్లు మూవీ, తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, సాయి మార్తాన్స్ లిటిల్ హార్ట్స్, ఈ మూడిట్లో కామన్ ఏంటి అంటే, స్క్రీన్ మీద ఒక ఎనర్జీ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ లో, బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎనర్జీ ఉంటుంది. జస్ట్ ఒకసారి మీరు చిన్న చిన్న సీన్స్ చూడండి 3 మూవీస్ నుంచి, యూ విల్ గెట్ టు నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. బ్యాక్గ్రౌండ్లో జరిగే నాయిసెస్ కానీ, చిన్న చిన్న బిట్స్ కానీ, ఆర్ డైలాగ్స్ కానీ, ఆర్ సౌండ్స్ కానీ, ఆర్ చిన్న చిన్న ఇమేజెస్ కానీ, పోస్టర్స్ కానీ, టెక్స్టర్స్ కానీ, వాట్ ఎవర్, ఆ ఎనర్జీ అనేది ఉంటుంది స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్లో. సో అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో అది లేదు. ఎందుకు అంటే, ఐ హ్యావ్ ఎ థియరీ. సినిమాటోగ్రఫీ బ్యాడ్ ఉంది. బ్యాడ్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ వర్స్. ప్రాబ్లం ఏంటి అంటే, కంప్లీట్లీ బ్లాండ్ ఉంటుంది, చాలా సూపర్ ఉంటుంది సినిమాటోగ్రఫీ. స్క్రీన్ మీద కనిపించే ఏ ఒక్క ఇమేజ్ ఎగ్జైట్ చేయడం కానీ, ఎంగేజ్ చేయడం కానీ, ఆర్ ఒక వైబ్రెంట్ ఇమేజ్ అంటూ ఉండదు. కొంచెం హాలీవుడ్ డిష్ టైప్ కి ట్రై చేసారు, బట్ అది ట్రాన్స్లేట్ అవ్వలేదు ఫర్ సమ్ రీజన్. మీ ఆఫీస్, మీ ఐటీ కంపెనీలో కూర్చొని మీ పక్క క్యాబిన్ లో, పక్క రోలో జరిగే ఏదైనా లవ్ స్టోరీ చూస్తుంటే, ఒక స్కిట్ చూస్తుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మూవీ. అవే చైర్స్, అవే క్యాబిన్స్, అవే పోస్టర్స్, అవే రూఫ్స్, అవే సైడ్ వాల్స్, మీరు చూసిన దానిలానే ఉంటుంది. నథింగ్ న్యూ. మూవీ కూడా ఏదైనా సమ్ కార్పొరేట్ కంపెనీలో షూట్ చేస్తుంటారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ ప్రొడ్యూసర్ కాబట్టి వాళ్ళ కంపెనీలో షూట్ చేస్తుంటారు, ఐఎమ్ అజ్యూమింగ్. బట్ అది అసలు వర్కౌట్ అవ్వలేదు. దే కూడా చూజన్ న్యూ సెట్ కానీ, ఏదైనా సెట్ వేసి ఉండడం కానీ, ఆర్ అట్లీస్ట్ లీడ్ పేర్ డ్రెస్సుల్లోనైనా ఒక వైబ్రెంట్నెస్ తీసుకొచ్చుంటే బాగుండేది నా ఫీలింగ్. సో ఇందువల్ల స్క్రీన్ మీద ఒక ఎనర్జీ ట్రాన్స్లేట్ అవ్వలేదు. సో దట్ ఈస్ ద రీజన్ సినిమాటోగ్రఫీ నాకు వర్కౌట్ అవ్వలేదు. దిస్ ఇస్ ద కనెక్షన్. అండ్ కమింగ్ టు ద థర్డ్ థింగ్ విచ్ డెంట్ వర్క్అవుట్ ఫర్ మీ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ పేరు పెట్టాల్సిన పనే లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అవ్వలేదు. సీన్ ఒకలాగా ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొకలా ఉంటుంది. లీడ్ యాక్ట్రెస్ ఎమోషన్ ఒకలాగా ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొకలాగా ఉంటుంది. నాకైతే క్లైమాక్స్ లో ఒక దగ్గర గుండ్రకారం టైటిల్ సాంగ్ గుర్తుకొచ్చింది. నా మనసే నాకేటికి నచ్చకపోతే మూసేస్తా అని చెప్పి, సేమ్ లిటరలీ ఆ ట్యూన్ ఉంటుంది క్లైమాక్స్ లో. చిన్న డిస్కనెక్ట్ అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని. సాంగ్స్ చాలా బాగున్నాయి, దట్స్ దేర్. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సిద్ధు జొన్నలగడ్డ, హర్ష, శ్రీనిధి శెట్టి అండ్ రాశికన్న, ఈ నలుగురు చాలా బాగా చేశారు. మేజర్లీ హర్ష ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీలో చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. ఐ మీన్ కామెడీ చెయ్యాలి, ఇస్ నాట్ కామెడిక్ రోల్. కామెడీ చేయాలి కదా, కామిక్ లైన్స్ అనాలి కదా అని చెప్పి అనలేదు. దోస్ ఆర్ జెన్యున్లీ ఫనీ లైన్స్. అండ్ సిద్ధు క్యారెక్టర్ కి ఒక రియాలిటీ చెక్ ఇచ్చే క్యారెక్టరే హర్ష క్యారెక్టర్. మిగతా క్యారెక్టర్స్ అన్ని సిద్ధుకి ఆపోజిట్ లో వెళ్తూ ఉంటాయి. హర్ష కూడా తనతో ఉంటూ తనకు ఒక రియాలిటీ చెక్ ఇస్తూ ఉంటాడు. సో ఆ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటది. అండ్ సిద్ధు జొన్నలగడ్డ యాజ్ యూజువల్ చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. ఐ నో డీజే టిల్లు బర్డెన్ కానీ, ఆర్ జాక్ బర్డెన్ కానీ కనిపిస్తూ ఉంటది పర్ఫార్మెన్స్ లో. నేను దాన్ని దాటాలి, అది గుర్తుకు రావద్దు జనాలకి అని చెప్పి, దిస్ ఇస్ న్యూ పర్ఫార్మెన్స్. డెఫినెట్లీ డీజే టిల్లు కనిపించడు ఎట్టి పరిస్థితుల్లో. సిద్ధు జొన్నలగడ్డ ఇన్ ఎ న్యూ క్యారెక్టర్ కంప్లీట్లీ. అండ్ కమింగ్ టు శ్రీనిధి శెట్టి, రియలీ గుడ్ పర్ఫార్మెన్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేసింది. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. క్లాసిక్ ఫక్ బాయ్ క్యారెక్టర్ తనది. నాకు
పెళ్ళొద్దు, నాకు కమిట్మెంట్స్ వద్దు, నాకు బేబీస్ వద్దు, నాకు జస్ట్ ఒక రిలేషన్షిప్ కావాలి, అది రిలేషన్షిప్ కూడా వద్దు, ఐ జస్ట్ వాంట్ టు డేట్, ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఫన్ అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. సో మెనీ మెన్, ఎస్పెషల్లీ మెన్ క్యాన్ రిలేట్ టు హర్ క్యారెక్టర్. అండ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఐ గాట్ రిలేటెడ్ టు సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్, అండ్ ఎట్ ది సేమ్ టైం శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ కూడా చాలా బాగా రిలేట్ అవుతాం ఈ టూ క్యారెక్టర్స్కి. రాశి కన్నా చాలా ఎమోషనల్లీ వెయిట్ ఉన్న క్యారెక్టర్, బట్ అన్ఫార్చునేట్లీ అంత ఎమోషన్ కనిపించదు స్క్రీన్ మీద తన క్యారెక్టర్లో. కొన్ని స్క్రీన్స్లో బాగానే పర్ఫామ్ చేసింది, బట్ కొన్ని సీన్స్లో సీరియల్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది తన పర్ఫార్మెన్స్. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్కి వచ్చే ప్రాసెస్లో ఉండే కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్లలో క్లైమాక్స్కి ముందు జరిగే గ్రాండ్ మదర్తో ఏవైతే సీన్స్ ఉంటాయో అవంత పెద్ద వర్కౌట్ అవ్వలేదు. కామెడీ కోసం ట్రై చేశారు, బట్ పెద్ద కామిక్ రిలీఫ్ ఏం కాదు అది. అప్పటిదాకా మూవీ కొంచెం ఇంటెన్స్ ఉంటుంది, బట్ మరీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటే నెక్స్ట్ వచ్చే సీన్ పెద్దగా వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఈ సీన్స్ కొంచెం అండర్ ద లైనే ఉంటాయి, పెద్ద కామెడీ ఏమి ఉండవు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థాట్ ఈ పెద్ద కామెడీ వర్కౌట్ అవ్వలేదేమో అని చెప్పి. అండ్ కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా రాసుకున్నారు. అఫ్కోర్స్ ట్రైలర్లో పెద్దగా ఏం చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పలేను, ఇప్పటికే చాలా చెప్పేసా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ. బట్ కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారు, రైటింగ్ చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ అండ్ నీరజ గౌన దే రోట్ వెరీ వెల్. కొన్ని సీన్స్ డైరెక్షన్ చాలా బాగుంది, అండ్ స్క్రీన్ మీద ఎనర్జీ కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే బాగుండేది. అదర్ దాన్ దాట్ మూవీ ఈస్ గుడ్, నాట్ గ్రేట్, బట్ బాగుంది. ఇట్ అంత. అండ్ ద ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే సినిమా లెంత్ లెస్ దాన్ 2 or 20 minutes, బట్ ఇట్ ఫీల్స్ లైక్ అ లెంతీ మూవీ. ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి నేను నాతో వచ్చిన ఫ్రెండ్ ఫెల్ట్ లైక్ దిస్ నెవర్ ఎండింగ్, ఎప్పుడు వస్తుందిరా బాబు ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండే. అండ్ సెకండ్ హాఫ్ కూడా అంతే, లాస్ట్ లో కొంచెం ఇక్కడ ఎండ్ అయిపోతుంది అంటే లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్తారు, అక్కడ ఎండ్ అయిపోతుంది అక్కడ నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్తారు. సో అక్కడక్కడనే తిరుగుతూ ఉంటుంది, కానీ ఐ థింక్ దే డి నో వే టు ఎండ్. ఒక ప్రాపర్ గట్టిగా పంచ్ ఇచ్చి ఎండ్ చేద్దామన్న ఇంటెన్షన్ నాకు కనిపించలేదు. సో అక్కడక్కడనే తిరుగుతూ ఉంటుంది, కానీ ఎండ్ అయిపోతుంది, ఆబ్వియస్లీ ఎండ్ అయిపోతుంది. బట్ ఇప్పాల్సిన అవసరం లేకుండే. హాస్పిటల్స్ అయిపోయిన తర్వాత దే కూడా ఎండెడ్ ఇట్ ఇన్ లాస్ట్ సీన్ పెట్టేసి ఎండ్ చేసేయచ్చు. బట్ 2 to 3 సీన్స్ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. కమింగ్ టు ఫస్ట్ టైం డైరెక్టర్ నీరజా గౌన, గ్రేట్ ల్యాండింగ్, చాలా బాగా తీసిరు సినిమా. అవుట్పుట్స్ చాలా బాగా, చాలా డిపార్ట్మెంట్స్ నుంచి మంచి మంచి అవుట్పుట్స్ వచ్చింది. మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగా వచ్చినాయి అవుట్పుట్స్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ హర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు అని చెప్పి. ఫస్ట్ టైం ఫీమేల్ డైరెక్షన్ నుంచి ఒక మేల్ లవ్ ఆర్ మేల్ రిలేషన్షిప్స్, మేల్ యాంగర్, మేల్ రేజ్ ఇవన్నీ కనిపించడము, ఇట్స్ న్యూ, ఇట్స్ గుడ్ టు సీ. అట్ ది సేమ్ టైం ఫీమేల్ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చే ఫీమేల్ లవ్ కానీ, ఫీమేల్ పొజిటివ్నెస్ కానీ, ఫీమేల్ యాంగర్స్ కానీ, వాళ్ళ టాక్సిసిటీ కనిపించుంటే ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ ఉండే నాకు, అరే క్రేజీ బ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పి. బట్ దట్స్ ఫైన్, నెక్స్ట్ మూవీలో చూసుకుందాము. ఈ మూవీకి అయితే ఇట్స్ రియలీ గుడ్. అసలు సిద్ధు క్యారెక్టర్ ని డీల్ చేసిన విధానము, ఆ ట్రూత్ బాంబ్స్ రావడము, ఆ డైలాగ్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, వాట్ ఎవర్ సిద్ధు మాట్లాడే ప్రతి ఒక్క డైలాగ్ చాలా బాగుంటుంది. కొంచెం టాక్సిసిటీ ఉంటుంది సిద్ధు క్యారెక్టర్ లో కానీ, రాశిఖన్నా క్యారెక్టర్ లో కూడా ఉంటుంది, శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ లో ఉంటుంది టాక్సిసిటీ. సో దట్స్ ఫైన్. ముగ్గురు ఫ్లాడే, ముగ్గురు బ్యాలెన్స్డే. సో డిస్కషన్ లేదు దానికి. నా ఎక్స్పెక్టేషన్ ఏముందంటే మూవీకి వెళ్లే ముందు నేను నా ఫ్రెండ్ ట్రైలర్ చూసినాము, నచ్చింది, ఫన్ ఉంటుందేమో, ఎంజాయ్ చేద్దాము, మంచి వైబ్ ఉంటుందేమో అని చెప్పి వెళ్ళాము. బట్ ఇది కొంచెం డ్రామా టైప్ ఉంటుంది, హాలీవుడ్ రిలేషన్షిప్ డ్రామా టైప్ ఉంటుంది. దట్స్ ఫైన్. వాడికి పెద్ద ఎక్కలేదు, నాకు కూడా చూస్తున్నప్పుడు పెద్దగా ఎక్కలేదు, ఎందుకంటే ఇద్దరం ఒక వైబ్ లో వెళ్ళాము. అండ్ మోర్ ఓవర్ స్క్రీన్ మీద కొన్ని నాకు నచ్చలేవని చెప్పినా కదా, దోస్ థింగ్స్ కనిపిస్తూ ఉండేసరికి మూవీ మొత్తంలో అరే ఏందిది అన్న థాట్లోనే ఉండే. బట్ రెట్రోస్పెక్టివ్ లో చూసుకుంటే దేర్ ఆర్ మెనీ గుడ్ థింగ్స్ ఇన్ ది మూవీ ఆల్సో. సో ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ వీడియో చేయడానికి లేట్ అయింది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు డిస్కస్ దీస్ పాయింట్స్ ఇన్ దిస్ వీడియో. అండ్ మీరు మూవీ చూసుకుంటే కమెంట్ చేయండి ఎట్లా అనిపించిందో. లెట్స్ డిస్కస్ అబౌట్ ది మూవీ. Until then, let's meet with the next video. Bye.